గుండంలో పడవేయబడను అని పరిశుభ్రంగా బైబిల్ వేస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయనని పరిశుద్ధంగా మన బైబిల్ సెలవిస్తుంది. లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు, సమాధి చేయబడను. లేఖనము ప్రకారము మూడో దినమున లేపబడను. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసం కలవారమంట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తదుపరి తీర్పు జరుగును. యేసు ప్రభు ఆహ్వానిస్తుంటున్నారు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం వచ్చి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు అనుగ్రహించినాడు. నన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ తన నామంలో విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు.